హలో అందరికీ. ఈ వీడియోలో ఈ-పాస్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాము. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డిస్కస్ చేస్తాము. అండ్ ఇందులో మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్ వచ్చేసి స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ. దీని గురించి నెక్స్ట్ స్టెప్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాము. స్టెప్ 1 వచ్చేసి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏమవుతది అని. ఒకసారి మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌కి అసైన్ అయితది. సో, ఈ ఆఫీసర్ వచ్చేసి కీ కాంటాక్ట్ అండ్ కీ రోల్ ప్లే చేశారు మనకి ఎంటైర్ ప్రాసెస్‌లో. ఎందుకంటే మనకి ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఏమేం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనేదంతా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు. ఇంకొకటి ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనం వాళ్ళకే కాంటాక్ట్ చేస్తాం. ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో, వాళ్ళ నుంచి క్లియర్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి అంటే తెలంగాణ epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో మనకి ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అక్కడెళ్లి చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 2 వచ్చేసి వెరిఫికేషన్ ప్రాసెస్. ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, సోషల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ 2 స్టెప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ స్టెప్‌లో ఆహ్, మనము ఎక్కడ ఉంటాయి మీటింగు, ఏమేం డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనేది మనకి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ ఆర్‌సీఓ ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ మన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. వాటన్నిటిని ఒక 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే సబ్మిట్ చేయడానికి. ఇదొచ్చేసి ప్రిలిమినరీ వెరిఫికేషన్. అండ్ ఈ టైంలో మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లేకపోయినా పర్లేదు. నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు. లైక్ సోషల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగేటప్పుడైనా ఇవ్వచ్చు. లేదంటే ఫైనల్ ఇంటర్వ్యూ టైంలో అయినా సబ్మిట్ చేయొచ్చు. సో, సోషల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వచ్చేసి మనము అప్లికేషన్‌లో ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసినప్పుడు, ఆ ఆధార్ కార్డ్‌లో ఏ అడ్రెస్ అయితే ఉంటదో, ఆ అడ్రెస్‌కి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంటికొచ్చి వెరిఫై చేసుకుంటారు. మనము ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టేనా? కాదా? అనేది మళ్ళొకసారి వెరిఫై చేసుకుంటారనమాట. ఇది కూడా ఎప్పుడుంటుంది అని చెప్పేసి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. టైం గూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ టైంలో మనం అవైలబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ అబ్రాడ్ స్టడీస్‌లో ఉన్నారు అంటే మీ పేరెంట్స్ ఆర్ బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నా పర్వాలేదు. సో, ఈ స్టెప్ అంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతామనమాట. సోషల్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మిస్ అయితే మనం ముందుకి ప్రొసీడ్ అవ్వలేము. సో, వాళ్ళెప్పుడైతే కాల్ చేసి అడుగుతారో అప్పుడు అవైలబుల్ ఉండడానికి ట్రై చేయండి. స్టెప్ 3 వచ్చేసి ఫైనల్ మీటింగ్ ఇంటర్వ్యూ అంటాం. దీన్నే స్టేట్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ అంటాం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మనకి ఆఫీసర్ అప్డేట్ చేస్తారు. అండ్ ఎవరెవరు ఉంటారు అంటే ఎస్‌సిడిడి కమిషనర్ అండ్ ఆల్ ద డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. సో, అండ్ అప్లికెంట్స్ ఆల్రెడీ అబ్రాడ్ స్టడీస్‌లో ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ అటెండ్ అవ్వచ్చు. వై అండ్ వాట్. సో, ఏం జరుగుతుంది అంటే, ఇది ఫైనల్ స్టెప్. మన ఎంటైర్ ప్రాసెస్‌కి అప్రూవ్ అవ్వడానికి. సో, ఈ టైంలో ఎస్‌సిడిడి కమిషనర్ మన ప్రొఫైల్‌ని మళ్ళొకసారి రీవెరిఫై చేసి, అంతా ఓకే అనుకుంటే అప్రూవ్ చేస్తారు. అండ్ లేదు అంటే రిజెక్ట్ అయితాయి. రిజెక్షన్‌లో టెంపరరీ ఉంటది, పర్మనెంట్ ఉంటది. టెంపరరీ వచ్చేసి మళ్ళీ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే దాన్ని ప్రొవైడ్ చేసి అప్రూవ్ చేసుకోవచ్చు. పర్మనెంట్ రిజెక్షన్ అంటే ఎలిజిబుల్ కాదు అని అర్థం. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అది మీట్ అవ్వట్లేదు అని అర్థం. సో, ఈచ్ స్టెప్ సింపుల్, ఈజీగా ఉంటది. బట్ చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా సరే ప్రాసెస్ ఫినిష్ చేయలేము. అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ లోపు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయిన ముందు స్టెప్స్‌లో ఈ టైంలోపు అన్నీ ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా ఆర్‌సీఓ ఆర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసరే అప్డేట్ చేస్తారు. సో, మీకు ఫండ్స్ అన్నీ వచ్చేసి ఈ ప్రాసెస్‌తో ఇంకా అంతా అయిపోయింది అన్నప్పుడు మాత్రమే మీరు ఆర్‌సీఓ నుంచి కమ్యూనికేషన్ పక్కకు పెట్టుకోవచ్చు. బట్ అప్పటి వరకే వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. Wishing you all the best, whoever is aspiring to study abroad.